For today's Bible study, we read two verses from first epistle of John. ఈ దినం మీ యొక్క బైబిల్ ధ్యానం నిమిత్తమై యోహాను రాసినటువంటి మొదటి పత్రికల నుండి First chapter, మొదటి అధ్యాయము first two verses. మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. దయచేసి బిగ్గరగా చదువుకుందాం. మొదటి 2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటినమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవ ప్రత్యక్షమే ఆయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. Let's pray. ప్రార్థించుకుందాం. Our loving Heavenly Father, we worship you, thank you for this day. మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుచుతున్నాం. Thank you, Lord, for this evening time of Bible study. ప్రభువా, ఈ సాయంకాలపు బైబిల్ పఠన సమయం కొరకై మీకు వందనాలు. Thank you for thy house. దేవా, మీ ఇంటిని బట్టి, మీ మందిరంను బట్టి వందనాలు. Thank you for thy servant. దేవా, మీ దాసులను బట్టి మీకు వందనాలు. Thank you for every brother, sister, youth and child whom you have brought into thy house. దేవా, మీ ఇంటిలోనికి తీసుకుని వచ్చిన సహోదర సహోదరులను బట్టి, యవనులను బట్టి, చిన్నలందరిని బట్టి ప్రభువా మీకు వందనాలు. Be thou in our midst. దేవా, మీరు మా మధ్యలో ఉండండి. Speak thou unto my heart and our hearts. దేవా, నా హృదయముతో మా హృదయముతో మీరు మాట్లాడండి. Let thy word be implanted inerasably, eternally in our hearts. దేవా, మీ యొక్క వాక్యము నిత్యమైనటువంటి విధానములో మా హృదయంలో అది నాటబడును గాక. Send us with your blessings. మీ ఆశీర్వాదంతో మనం పంపించండి. We pray with thanksgiving in Jesus' blessed name. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అమూల్యమైన నామములో వేడుకొని ప్రార్థించున్నాం మా తండ్రి. Amen. So this year's promise card tells about love of God and our love towards Him. ఇంకా ఈ సంవత్సరము ఉంటున్నటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానంలో మనం చూసినట్లయితే ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి మనం చూస్తుంటున్నాం. అదే సమయంలో మనము ఇతర ఎలాగో ప్రేమను కలిగి ఉండాలో ఆ విషయం కూడా ఈ వాగ్దానంలో మనం చూస్తుంటున్నాం. Just first episode also tells us about God's life, God's light and God's love. ఈ యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ఇందులో మనము దేవుని ప్రేమ, దేవుని జీవము మరియు దేవుని వెలుగును గురించి మనం చూస్తాం. So before we go to that, the word which we have read from the word of God, మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యం యొక్క ధ్యానంలోకి మనకు వెళ్ళక ముందు I will tell you about two examples about the love of God. దేవుని ప్రేమను గురించినటువంటి 2 ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. There was a very enthusiastic, eager and energetic young servant of God. ఒక ఎంతో ఉత్సాహం కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి యవనస్తుడైనటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు. And he was sent to a village assembly. అతన్ని ఒక గ్రామం యొక్క సంఘముకు పంపించారు. So in his enthusiasm, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి, with all the vocabulary at his command, తనకున్నటువంటి పదజాలము, పాండిత్యం అంతటిని బట్టి he told them about the love of God. దేవుని ప్రేమను గురించి వారికి తెలియజేశాడు. Most of them are uneducated people, they are farmers and they are fishermen. అయితే అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి వారు చాలా మంది వారు చదువు లేనటువంటి వారు, వ్యవసాయం చేసేవారు, చేపలు పట్టేవారు, తర్వాత వేరు వృత్తులు చేసేవారు. So they could not understand anything about what he told about ఇంత the love పాండిత్యంతో of God. దేవుని ప్రేమ గురించి వివరించినటువంటి విషయాలు ఎక్కువ వరకు వారికి అర్థం కాలేదు. So at the end of that message, ఇంకా ఆ వర్తమానం యొక్క ముగింపులో, వర్తమానం అయిపోయిన తర్వాత one old gentleman, a farmer, and he was also a fisherman, ఒక వృద్ధుడైనటువంటి వ్యవసాయం చేసేవాడు, అదే సమయంలో చేపలు పట్టేవాడు కూడా.
He rose up and told him, ఆయన లేచి ఇలాగన్నాడు, my dear young friend, నా ప్రియ యవన సేవకుడా, we could not understand what you told us. అయ్యా నువ్వేమేమి చెప్పావో మాకైతే అర్థం కాలేదు. But we understand love of God like this. అయితే దేవుని ప్రేమను మేము ఈలాగు అర్థం చేసుకున్నాం. If all the seas of this world are filled with ink, ఈ ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ కూడా అందులో ఉన్నటువంటి నీళ్లు అది ఒక ఇంక్గా మారి ఉంటే, if all the continents of this world are made of paper, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఖండములన్నీ కూడా అవి పేపర్లుగా ఉంటే, and if all the grass reeds are made into pens, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గడ్డి పూసలన్నీ కూడా అవి పెన్నుగా మారితే, they will not be sufficient to describe the love of God. వీటన్నిటిని ఉపయోగించి మనం వాడినప్పటికీ దేవుని ప్రేమను వివరించుట వర్ణించుట అది మన తరము కాదు. Hope you have understood it. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. I will repeat. మళ్ళీ చెప్తాను. If all the oceans of the world are full of ink, ఇంకా ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో ఉన్నటువంటి నీళ్లు అవి ఇంక్గా ఉంటే, if all the continents of the world are made of paper, ఇంకా ప్రపంచంలో ఉన్న నేలంతా కూడా ఒక కాగితము ముక్కగా ఉంటే, if all the grass reeds of this world are made into pens, ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి గడ్డి పూస ప్రతి కట్టె పుల్లలన్నీ కూడా అవి పెన్నులుగా చేయబడితే, they will not be sufficient to describe the love of God. ఇవన్నీ ఉపయోగించినప్పటికీ దేవుని ప్రేమను వర్ణించడానికి ఇవి సరిపోవు. This is how we understand love. అయ్యా దేవుని ప్రేమను మేము ఈలాగు అర్థం చేసుకుంటున్నాము అని చెప్పాడు ఆ వ్యక్తి. Do you understand the love of God like that? అలాగున్న దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? They were only farmers. వీరు కేవలము వ్యవసాయం చేసేవారు మాత్రమే, uneducated people. విద్య లేని వారు. Will it not be better for us to live among them to know the love of God than live in the cities? కనుక దేవుని ప్రేమను తెలుసుకోవడానికి పట్టణాల్లో ఉండడం కంటే వారి మధ్య ఉండడం ఎంతో మంచిది. It is better to live among such people to know the love of God. దేవుని ప్రేమను నిజంగా తెలుసుకోవడానికి అటువంటి ప్రజల మధ్యలో ఉండుట ఎంతో శ్రేష్టమైన విషయం. But we have our own compulsions. అయితే మనకు మన సొంత హద్దులు సొంత విషయాలు ఉంటున్నాయి. God be merciful unto us. దేవుడే మనల్ని కనికరించాలి. Second example. రెండవ ఉదాహరణ. This really happened in Philippines. ఫిలిప్పైన్స్ అనేటువంటి దేశంలో ఇది నిజంగా సంభవించిన విషయం. Late 18th century. 18వ శతాబ్దం యొక్క చివరి భాగంలో. So there were lepers in that country. ఆ దేశంలో కొందరు కుష్ఠరోగులు ఉన్నారు. Even of course there are in our country also. ఈ దినాల్లో కూడా మన దేశంలో కూడా ఉంటున్నారు కుష్ఠరోగులు. So because it was a contagious disease, ఇది కుష్ఠరోగము అంటు వ్యాధి కాబట్టి, so government used to take round up these people and then send them to a particular place. ప్రభుత్వం వారు వీరిని అదుపులోనికి తీసుకొని వీరిని ఒక స్థలానికి వారు ఉండడానికి అక్కడికి పంపిస్తారు. And that place, it was a sea coast. అది వాళ్ళు నుంచినటువంటి స్థలము అది సముద్ర తీరం ఉన్న స్థలం అది. And but it was surrounded on all sides by small mountains. అయితే అది చుట్టూ కూడా అది కొండలతో చుట్టుముట్టబడినటువంటి స్థలం అది. So that they cannot come out from there. అటువంటి స్థలము అడ్డులు ఉన్నాయి కాబట్టి ఇంకా వారు ఆ స్థలం నుండి బయటికి రాలేకుండా వారిని అటువంటి స్థలంలో ప్రభుత్వం వారు ఉంచారు. So they used to send rations for them twice in a week by boat. అయితే ప్రభుత్వం వారు వారానికి 2 సార్లు వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పడవ ద్వారా పంపించేవారు. They used to leave the provisions on the seashore and the boat used to go back. కనుక ఆ పడవలో తినే పదార్థాలన్నీ కూడా సామాగ్రి తీసుకొచ్చి అక్కడ ఒడ్డున ఉంచి పడవ వారు మరలా వెనుకకు వెళ్ళిపోయేవారు. So it is for them to collect those things and then take them and then eat them. కనుక ఇప్పుడు ఆ కుష్ఠరోగులు
తీసుకొని వచ్చినటువంటి ఆ సామగ్రిని వారు తీసుకొని ఇంకా వారు భోజించాలి, అది వారి పని. And they were all Roman Catholics. అయితే వీరందరూ కూడా ఈ రోమన్ క్యాథలిక్ సంబంధించిన వారు. So one priest, Roman Catholic priest, అయితే ఒక రోమన్ క్యాథలిక్ పాదిరి he asked his organization, తన సంస్థలో ఉన్నటువంటి పెద్దలను ఆయన అడిగాడు. all of them are not having any mass. I want to go and give them mass every day. అయ్యా, వీరికి ఎటువంటి ఈ మాస్ వారికి ఈ రోగంతో బాధపడుతున్న వారికి మాస్ జరగట్లేదు, కాబట్టి నేను వెళ్ళి వారికి ఈ మాస్ నిర్వహిస్తాను, జరిపిస్తాను అని అన్నాడు. I don't know, I myself don't know what is that mass is. It may be daily prayer, I don't know. ఈ మాస్ అనేది ఏంటో నాకైతే తెలియదు, కానీ అది రోమన్ క్యాథలిక్ వారు చేసేది, అది ప్రతిరోజు చేసే ప్రార్థన లాంటిది. So his superiors, they told him, if you want to go there, you can go there, but you can't come back. అయితే అప్పుడు ఆయనకున్నటువంటి అక్కడున్న అధికారులు అన్నారు, అయ్యా నువ్వు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మరలా వెనుకకు తిరిగి రావడానికి వీలు లేదు అని చెప్పారు. So you think about this, and we are giving you 2 weeks of time. అయితే అప్పుడు వారు అన్నారు, అయ్యా దీని గురించి ఆలోచించు, నీకు 2 వారాల సమయం నీకు ఇస్తామా అని చెప్పారు. So he thought about it. ఇంకా ఈ పాదిరి దాని గురించి ఆలోచించాడు. And he finally told them, I will go. ఇంకా చివరికి వారు చెప్పాడు, అయ్యా నేను వెళ్ళడానికి సిద్ధమే అన్నాడు. So they took him by boat again. మళ్ళా ఈ పాదిరిని వారు ఆ పడవలో తీసుకుని వెళ్ళారు. Left him on the seashore. ఒడ్డున ఆయన వదిలేశారు. And from that time onwards he started living with them. ఇంకా ఆ సమయం నుండి ఈయన వారి మధ్యలో ఉండడం ఆరంభించాడు. So he was daily conducting that mass and whatever things were required. కనుక ఈయన అక్కడ వారికి కావాల్సినటువంటి ఆ మాస్, ఆ ప్రార్థనలు ఏవి ఉంటున్నాయో వాటిని జరిపిస్తూ ఉన్నాడు. So he started, of course, attending to their ulcers and wounds, and he was binding them up. ఇంకా ఈ పాదిరి వారికి ఉన్నటువంటి గాయాలు, పుండ్లను అన్నింటినీ కూడా వాటికి కట్టుగట్టి వాటిని బాగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. So because the boats are coming bringing provisions, he used to send letters to the organization. కనుక ఈ పడవలో వారు భోజన పదార్థాలు తీసుకొని వస్తా ఉన్న కారణాన్ని బట్టి ఇతడు అక్కడ తన సంస్థకు ఉత్తరాలు రాసేవాడు. We need this thing, we need that thing, we need this thing, these patients need this thing. ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఈ అవసరతలు ఉన్నాయి, మాకు ఇది కొరతగా ఉంది, ఇది కావాలి, అది కావాలని తనకు కావాల్సిన అన్ని కూడా సంస్థకు రాసి అక్కడ నుండి తెప్పించుకునేవాడు. So over a period of time they pitched tents for all of them. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఈ కుష్ఠరోగులందరూ కూడా వారికి సరైనటువంటి వసతి కొరకై ఈ టెంట్లు ఏర్పాటు చేశారు. And then of course he was there with them. ఇంకా ఈ పాదిరి వారి మధ్యలో ఉన్నాడు. After some years, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత he also got leprosy. తనకు కూడా కుష్ఠరోగం వచ్చింది. But he continued there. ఆయన అక్కడే కొనసాగిపోయాడు. He was among them. వారి మధ్యలో ఉండిపోయాడు. And ultimately he died there. చివరికి అక్కడే చనిపోయాడు. But at the end of his life, అయితే తన జీవితం యొక్క అంతంలో he told them, ఆయన వారితో అన్నాడు, you bury me here itself. అయ్యా మీరు నన్ను ఇక్కడనే పాతి పెట్టండి. But on that stone you don't write my name. అయితే నా సమాధి మీద ఉన్నటువంటి ఆ రాతి మీద నా పేరు చెక్కకండి. But you write this one. అదే ఈ మాటలు రాయండి. There is no greater love than that a man lays down his life for his friends. తన స్నేహితుని కొరకై ప్రాణము పెట్టే ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు అనే ఈ మాటను, ఈ వచనాన్ని మీరు నా సమాధి పలక మీద రాయండి అని చెప్పాడు. So it saddens my heart very much. ఇది నా హృదయాన్ని ఎంతగానో దుఃఖపరిచింది. I told this to a few of our own
what should I say? They themselves are preachers. They themselves are running assemblies. నాకు పరిచయం ఉన్నటువంటి స్నేహితులు, సేవ చేసేటటువంటి వారు, వాక్యం చెప్పేటటువంటి వారు, సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని నేను తెలియజేశాను. They were all our people only. వారందరూ మన సంఘానికి చెందినటువంటి వారే. I told them this story and asked them, వారికి ఈ కథ చెప్పిన తర్వాత వారిని అడిగాను, dear brothers, do you think that he is a saved person or not? అప్పుడు నేను అడిగాను, అయ్యా ఇతడు రక్షణ పొందిన వ్యక్తా కాదా అని. You tell me. మీరే చెప్పండి. You tell me. You judge him. మీరే చెప్పండి, ఒకవేళ ఆయన రక్షణ పొంది ఉండవచ్చా లేకపోతే పొందకపోయి ఉండవచ్చు? పొంది ఉండవచ్చు అంటే One. Anybody else? పొంది ఉండవచ్చా లేకపోతే రక్షణ పొందకుండా ఉండవచ్చా? Kindly open your mouth, you open your hearts for a man who loved them, who died with them. ఒక మనుషుడు వారిని ప్రేమించి వారి కొరకు చనిపోయినటువంటి ఆ వ్యక్తి కొరకే దయచేసి మీ హృదయాలు తెరవండి, నోరు తెరిచి చెప్పండి. పొందే ఉండొచ్చు అని అంటున్నారు. పొందే ఉండి అనుమానం అమ్మా ఇంకా. So one brother said, no, he is not saved. ఒక సోదరుడు అన్నాడు, ఆయన రక్షణ పొందలేదు అని. I asked him why. నేను అడిగాను, ఎందుకని? Because Romans chapter 10 verse 9 and 10. ఆయన అన్నాడు, రోమా 10వ అధ్యాయము 9-10 వచనాలు. You read it. ఆ వచనం చదువుదాం. రోమా 10వ అధ్యాయం 9-10 వచనాలు. అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. So his argument was, he never said this. ఆయన వాదన ఏంటంటే, ఈలాగూ యేసు ప్రభు అని నోటితో ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఆయన రక్షణ పొందలేదు అని అంటున్నాడు. Do you agree with him or not? మీరు ఆయనతో ఏకీభవిస్తారా లేదా? We are so doubtful in our hearts, doubtful in our lives. మన జీవితంలో, హృదయంలో ఎంతో అనుమానంతో నిండి ఉంటున్నాం. That man loved those people. ఈ మనుషుడు ఆ కుష్ఠరోగులను ప్రేమించాడు. He lived a life of love. ఆయన ప్రేమ కలిగినటువంటి జీవితమును జీవించాడు. And he laid down his life for love. ప్రేమను బట్టి తన ప్రాణమును వారి కొరకు పెట్టాడు. Love God and love your neighbor. దేవుణ్ణి ప్రేమించుము, తర్వాత నీ తోటి వాడిని ప్రేమించుము. He fulfilled this. దాన్ని ఆయన నెరవేర్చాడు. How can we say that he was not saved? కనుక అలాగున్నట్లయితే తాను రక్షణ పొందలేదు అని మనం ఎలాగ చెప్పవచ్చు? Because we are not fulfilling this. ఎందుకంటే మనము దాన్ని మనం చేయట్లేదు. What a darkness, utter darkness is hiding in my heart, in your heart. నా హృదయంలో, మీ హృదయంలో ఎటువంటి చీకటి దాగి ఉందో చూడండి. Let there be light. కనుక వెలుగు కలగాలి. As God said, let there be light. దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక అని అన్నాడు. Let that light shine in my heart and in your heart. అటువంటి వెలుగు నా హృదయంలో, మీ హృదయంలో అది వెలగాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయండి గాక. What a terrible people we are. మనం ఎటువంటి భయంకరమైనటువంటి ప్రజలమైంటున్నాం. And we say we are believers. మనం విశ్వాసులము అని అంటాం. I am sorry, brothers and sisters. సోదరులారా, మన్నించండి. Because I experienced these things. ఎందుకంటే ఈ విషయాలు నేను అనుభవించాను. I have seen this darkness. ఇటువంటి చీకటిని నేను చూశాను. So this is what God's love is. దేవుని ప్రేమ అంటే ఇది.
Now we go to the Epistle of John. Epistle of John. యోహాను రాసినటువంటి పత్రిక దగ్గరికి మనం వద్దాం. Before we go to the Epistle of John and what he has written, let us know a few things about John himself. కనుక యోహాను తాను రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్ళకముందు కొన్ని విషయాలు యోహాను గురించి మనము నేర్చుకోవాలి. Who is John? ఈ యోహాను ఎవరు? John the Baptist or John the Apostle? బాప్తిసమిచ్చి యోహానా లేకపోతే అపోస్తలుడైనటువంటి యోహానైనా? అపోస్తలుడు. Is that also many of our people they have doubts about that also. దీని గురించి కూడా బాప్తిసమిచ్చి యోహానా లేకపోతే అపోస్తలుడైన యోహానా అన్నటువంటి అనుమానాలు అనేకులకు ఉంటాయి. But he is John the Apostle. అయితే ఈయన యేసు ప్రభు శిష్యుడైనటువంటి అపోస్తలుడైన యోహాను, not John the Baptist. బాప్తిసమిచ్చి యోహాను కాదు. So James and John, they were the sons of Zebedee. యోహాను మరియు యాకోబు ఇద్దరు కూడా జెబెదయి యొక్క కుమారులు. You can read it any number of times in the Gospels. సువార్తల్లో అనేక సార్లు ఇలాగున వారు జెబెదయి కుమారులు అని వారి గురించి రాయబడింది. Their mother's name was Salome. వారి తల్లి పేరు సలోమి. They were residents of Galilee. గలిలియా ప్రాంతానికి చెందినటువంటి వారు. And people say they were rich people also. అంతేకాకుండా వీరు ధనవంతులని కూడా, Though they were fishermen, వీరు చేపలు పట్టే వారైనప్పటికీ ధనవంతులు. First they were the disciples of John the Baptist. ఆరంభంలో వీరు బాప్తిసమిచ్చి యోహాను యొక్క శిష్యులుగా ఉండినారు. And after that, of course, they came to Jesus Christ. దాని And తర్వాత they became, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మారినారు. in John's, it is written 5 times about John as the disciple whom Lord Jesus Christ loved. బాప్తిస్మ యోహాను సువార్తలో 5 పర్యాయములు యేసు ప్రేమించిన శిష్యుడు అని ఈ యోహాను గురించి రాయబడింది. If you want, you can note down, but we are not going to read it now. ఇంకా మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే మీరు రాసుకోవచ్చు. అయితే మనం ఆ వచనాలు చదవము. John's Gospel, chapter 13, verse 23. యోహాను 13:23. John's Gospel, chapter 19, verse 26. 19వ అధ్యాయము 26వ వచనము. John's Gospel, chapter 20, verse 2. 20వ అధ్యాయం యోహాను మరియు 2వ వచనం. John's Gospel, chapter 21, verse 7. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. John's Gospel, chapter 21, verse 20. 21వ అధ్యాయము 20వ వచనం యోహాను సువార్త. So in all these places it is written, the disciple, the Lord loved. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఈ వచనాలన్నిట్లో కూడా రాయబడింది. So he is a disciple of love. ఆయన ప్రేమ అపోస్తలుడై ఉంటున్నాడు. And an important disciple he is. అంతేకాకుండా అతడు ప్రాముఖ్యమైన శిష్యుల్లో ప్రాముఖ్యమైనటువంటి వాడు ఉంటున్నాడు. John, Peter and James. పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురు కూడా They were the more nearer to Jesus Christ. యేసు ప్రభువారికి ఎంతో సన్నిహితంగా సమీపంగా ఉన్నటువంటి శిష్యులు వీరు. When our Lord raised the daughter of Jairus, యాయిరు యొక్క కుమార్తెను యేసు ప్రభువారు చనిపోయినటువంటి ఆ బిడ్డను లేపినప్పుడు John, Peter and James, they were present there with him. యేసు ప్రభు ఈ పేతురు, యోహాను, యాకోబులను ముగ్గురిని ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. Mark 7:37. Mark 5, chapter 5, verse 37. మార్క్ 5:37 వచనంలో మనం చూస్తాం. And Lord Jesus Christ called John and James as Boanerges. యేసు ప్రభువారు యోహాను మరియు యాకోబులను బొనెర్గీస్ అనేటటువంటి పేరుతో పిలిచాడు. Sons of thunder. అనగా ఉరుమెడు కుమారులు. And mother of James and John, she came to Jesus Christ asking for a favor for her 2 sons. యోహాను యాకోబుల యొక్క తల్లి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి వారి తన కుమారుల గురించి ఒక కోరికను కోరింది. What was that? ఆ కోరిక ఏంటండి? My son, one son should sit
on the right hand side, the second one on the left hand side, when you come in your kingdom. మీ రాజ్యంలో నా కుమారులు ఒకరు కుడివైపు ఒకరు ఎడమ వైపు కూర్చోవాలి అని ఆ తల్లి మనవి కోరింది. Again, James, John and Peter, they were present with Jesus Christ when at the time of transfiguration. అంతేకాకుండా రూపాంతరపు కొండ మీద కూడా యేసు ప్రభువారు ఆయన రూపాంతరం పొందినటువంటి సందర్భంలో కూడా పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు కూడా ఆ కొండ మీద ఉన్నారు. So they were so nearer to him. ఇట్లు ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభువారికి ఎంతో సమీపముగా Not ఉన్నారు. only that, అంత మాత్రం కాదు, in the Garden of Gethsemane, గెత్సెమనే తోటలు కూడా these are the three people whom Lord Jesus Christ took along with him, and then afterwards he went a little ahead and prayed. యేసు ప్రభువారు ఈ ముగ్గురు శిష్యులను తనతో పాటు కొంచెం లోనికి తీసుకుని వెళ్ళి వారిని అక్కడ ఉంచి మళ్ళీ తను ఆ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ప్రభు అక్కడ ఆయన ఒంటరిగా ప్రార్థన Peter, చేశాడు. James and John. పేతురు, యోహాను, యాకోబులు. And John and Peter, these were the two persons when Jesus Christ was taken to the house of the high priest. ప్రధాన యాజకుని యొక్క ఇంటికి యేసు ప్రభువారిని బంధించి తీసుకుని వెళ్ళినటువంటి సమయంలో కూడా పేతురు, యోహాను ఇద్దరు కూడా అక్కడ ప్రధాన యాజకుని యొక్క ఇంటి దగ్గర ఉన్నారు. We read about only Peter. మనం ప్రతిసారి పేతురు గురించి అక్కడ మనం చదువుతాం కానీ We don't remember John. యోహాను అక్కడ మనకు చదవం యోహాను గురించి. And of course, John was present at the time of crucifixion, nearer to the cross. అంతేకాకుండా యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో సిలువకు సమీపంలో యోహాను అక్కడ మనం చూస్తాం. That is how Lord Jesus Christ, he entrusted the care of his mother Mary to John. అట్లు యేసు ప్రభువారు తన తల్లిని గురించినటువంటి బాధ్యత యోహానుకు అప్పగించాడు. What a wonderful blessing he received. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును ఆయన పొందుకున్నాడు. And then after resurrection, దాని తర్వాత పునరుద్ధాన సమయంలో పునరుద్ధానం అయిన తర్వాత Peter and John, they were the two disciples who ran to the sepulchre. యేసు ప్రభువారి యొక్క సమాధి ఉంచినటువంటి సమాధి దగ్గరికి పేతురు, యోహానులు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. They were the ones who entered into the sepulchre and they saw the empty tomb. అయితే ఈ ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి సమాధిని చూశారు. And of course, they were the two along with another 5 who were present at the Sea of Tiberias when Lord Jesus Christ appeared unto them. తిబెరియా సముద్ర తీరాన యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు 5 శిష్యులు ఉన్నారు. వారితో పాటు వీరిద్దరు కూడా ఉంటున్నారు. Similarly, of course, Peter and John, they were the ones who raised that impotent man who was lame on his feet. రెండు కాళ్ళు పడిపోయినటువంటి పక్షవాయు కలిగినటువంటి వారిని అపోస్తల కార్యంలో లేపినటువంటి వారిలో ఈ పేతురు, యోహాను కూడా ఉంటున్నారు. Only they were two. వారిద్దరు ఇతని Only two are there. పక్షవాయు కలిగినటువంటి వారిని లేపినారు. And afterwards, when the church was formed in Jerusalem, తర్వాత సంఘము యెరూషలేములో ఏర్పాటైనటువంటి సమయంలో Peter, James and John, they were the pillars of that church. పేతురు, యోహాను, యాకోబులు ఆ సంఘానికి వారు స్తంభములుగా వారు ఉండినారు. This is what Paul observed when he visited Jerusalem. యెరూషలేమును పౌలు సందర్శించినటువంటి సమయంలో పౌలు గమనించినటువంటి విషయం ఇది. It is written in Galatians chapter 2 verse 9. గలతీ 2:9 ఈ మాట మనం చూస్తాం. So when the church was going on in Jerusalem, there was persecution. అయితే యెరూషలేములో సంఘము ఉంటున్నటువంటి వృద్ధి చెందుతున్నటువంటి సమయంలో అక్కడ హింసలు ఎదురయ్యాయి సంఘానికి. But they stayed there for a long time. అయినప్పటికీ వారు చాలా కాలము యెరూషలేములోనే ఉండిపోయారు. But when the persecution increased, ఎప్పుడైతే శ్రమలు అధికమయ్యాయో ఇంకా ఎక్కువైపోయాయో
John took Mary along with him యోహాను మరియను తనతో పాటు తీసుకొని and went to the assembly at Ephesus. తాను ఎఫెసి పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు వెళ్ళాడు. And that the assembly at Ephesus, it was there already before Paul visited that place. పౌలు ఆ ఎఫెసి సంఘాన్ని దర్శించక ముందు నుండే ఎఫెసి పట్టణంలో సంఘం ఉండింది. And there, of course, John, the persecution continued there also. అయితే ఎఫెసి పట్టణంలో కూడా శ్రమలు హింసలు అధికమయ్యాయి. And he was thrown into boiling oil. అతన్ని మండుతున్నటువంటి వేడిగా ఉన్నటువంటి నూనెలో వేశారు. But he escaped. I don't know how he escaped. Miraculously, by God's grace. దేవుని కృపను బట్టి ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఆ వేడిగా ఉన్నటువంటి మండుచున్నటువంటి నూనె నుండి యోహాను అలాగూ కాలకుండా తప్పించుకున్నాడు. And afterwards, he was exiled to Patmos Island. తర్వాత అతన్ని పద్మాసు ద్వీపానికి ఆయనను బహిష్కరించి అక్కడికి పంపించారు. And there he received the revelation. అక్కడ ప్రకటన గ్రంథం యొక్క దర్శనమును ఆయన పొందుకున్నాడు. And he wrote the book of Revelation there. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. And afterwards he came back to Ephesus. తర్వాత అక్కడ నుండి మరలా ఎఫెసి పట్టణానికి వచ్చాడు. And he became there very old man. అక్కడ ఎంతో వృద్ధుడయ్యాడు. Probably he was being taken by people to the assembly and then from his room and back to his room. కనుక తను ఉన్నటువంటి గదిలో నుండి సంఘానికి మందిరం నుండి తిరిగి తను ఉన్నటువంటి గదికి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయనను తీసుకుని వెళ్ళేవారు. So whenever he was taken to the assembly, he was telling only very few words. కనుక ఆయన సంఘంలో ఉన్నటువంటి సమయంలో ఆ వృద్ధాప్యంలో అతడు కొన్ని మాటలు మాత్రమే పలికేవాడు. My little children, నా చిన్న పిల్లలారా, love God, దేవుని ప్రేమించండి, love each other. ఒకరినొకరు ప్రేమించుకునండి. Only these few words. ఈ కొద్ది మాటలే అతడు పలికేవాడు. And this is how his life came to an end. అట్లు ఆయన యొక్క జీవితము అంతమైంది. So before we go to the first verse of chapter 1, first epistle of John, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం యొక్క మొదటి వచనానికి వెళ్ళక మునుపు a few words about a cult which was prevailing at that time. ఆ సమయంలో ఒక తప్పుడు బోధ చెలరేగుతున్నటువంటి ఆ వ్యక్తుల గురించి ఒక మాట. It's called Gnosticism. I don't know. దాన్ని గ్నాస్టిసిజం అంటారు. So a group of people, they used to consider themselves as having a superior knowledge as compared to what is written in the Bible and as compared to what the disciples were preaching at that time. ఆ సమయంలో ఒక గుంపు వారు దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాలు కాక అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు కాక వారికంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రత్యక్షత జ్ఞానము తర్వాత బయలుపరుపు మాకు ఉన్నది అని చెప్పేటటువంటి ఒక గుంపు ఉంది. They used to call themselves Christians. వారు మేము క్రైస్తవులు అని చెప్పుకునేవారు. But they were not really Christians. అయితే వాస్తవానికి వారు క్రైస్తవులు కారు. And what they were preaching was, వారి యొక్క బోధ ఏంటంటే Jesus Christ was a very good man. యేసు ప్రభు చాలా మంచి వ్యక్తి. Because, of course, we will not go into that. And the spirit of Jesus was only a good man. Spirit of Jesus. No. Jesus was only a good person, man. యేసు ప్రభు ఒక మంచి వ్యక్తి. But the spirit of Christ came upon him. అయితే యేసు ప్రభు మీదికి క్రీస్తు ఆత్మ వచ్చినప్పుడు It came upon him at the time of baptism. బాప్తిసము ఆయన పొందినటువంటి సమయంలో క్రీస్తు ఆత్మ యేసు ప్రభు మీదకి వచ్చింది. And it left him before crucifixion. ఆయన సిలువ వేయబడక ముందు ఆ ఆత్మ ఆయనను విడిచి వెళ్ళినది. That means for all practical purposes they were saying the man who died on the cross was only
Jesus, only a man, not God. అయితే వారి యొక్క బోధ ఏంటంటే సిలువ మీద మరణించినటువంటి ఆ యేసు అనే వ్యక్తి ఆయన కేవలము ఒక మనుషుడు మాత్రమే, దేవుడు కాదు అన్నది వారి యొక్క భావం. So that takes away the entire impact of the entire Bible. బైబిల్లో ఉన్నటువంటి సువార్తలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రభావం అంతటిని కూడా ఈ బోధ, తప్పుడు బోధ తీసివేస్తుంది. So that's why this is shown in many places in the epistle of John. యోహాను రాసిన ఈ పత్రికలో దీన్ని గురించినటువంటి వాదన అనేక స్థలాల్లో మనం చూస్తాం. But afterwards, of course, our people came with another word. తర్వాత ఈ మనుషులు ఇంకొక ఆలోచనతో, ఈ మనుషులు కాదు, మన వాళ్ళు ఇంకొక ఆలోచనతో వచ్చారు. Disciples. ఈ శిష్యులు. That's called epignosis. ఎపిగ్నోసిస్. That means superior knowledge than themselves. కనుక వారికి ఉన్నటువంటి జ్ఞానము కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానము. And that is hidden in the word of God. అది దేవుని వాక్యములో దాగి ఉన్నది. So there is no other knowledge or wisdom than which is superior than what is written in the word of God. దేవుని వాక్యములో ఉన్నటువంటి జ్ఞానమును మించినటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు అని దేవుని దాసులు, అపోస్తులు వారు వాదించారు. So now we can, of course, if the time permits, we will go to verse 1. ఇప్పుడు సమయము అనుమతిస్తే మొదటి వచనానికి వెళ్తాం. Shall I proceed, brother? Okay, thank you. First verse. మొదటి వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దయచేసి గమనించండి. Please read, brother. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. In English, which was. In Telugu it say ఏది. ఉన్నది. తెలుగులో అయితే ఉన్నది అన్నటువంటి విషయం. So I was just thinking that we should read this verse like this. అయితే నేను ఆలోచిస్తూ వచ్చాను, ఈ వచనాన్ని ఈలాగు మనము చదవాలి. He who was from the beginning, ఆది నుండి ఉన్నవాడు, whom we have heard, ఎవరినైతే మేము వింటిమో, whom we have seen with our eyes, మా కనులారా ఎవరిని మేము చూచితిమో, whom we have looked upon, నిదానించి ఎవరినైతే కనుగొంటిమో, whom our hands have handled. ఎవరినైతే మా చేతిలో తాకి ఉంటున్నాయో. So it is a person, he who was from the beginning. ఇక్కడ ఆది నుండి ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు. ఇది కాదు, అది కాదు. కనుక ఉన్నది అన్నటువంటి విషయం కాదు, ఒక వస్తువు కాదు. He is a person. ఆయన ఒక వ్యక్తి. He is a person. ఆయన ఒక వ్యక్తి. And who is he? ఆయన ఎవరు? We must, my dear brothers and sisters, we must have a proper, very elevated concept of, very respectable concept of God and who he is. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరై ఉంటున్నారు అన్నటువంటి దాని గురించినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి అభిప్రాయమును మనం కలిగి ఉండాలి. We must have the highest concept of God. దేవుని గురించి ఆయన అందరికంటే ఉన్నతుడు, మహోన్నతుడై ఉంటున్నాడు, ఆయనకు సమానమైన వారు ఎవ్వరు లేరన్నటువంటి అట్టి ఆలోచన మనం కలిగి ఉండాలి. Without that we can't love God. కనుక అట్టి ఆలోచన, అట్టి తలంపు లేకపోతే దేవుని మనం ప్రేమించలేము. Without that we can't fear God. అటువంటి భావన లేకపోతే దేవుణ్ణి మనం వినలేము, మనం భయపడలేము, దేవునికి భయపడలేము. వినలేము కాదు. Unless you have the right concept of God, we can't love him, we can't respect him, we can't fear him, we can't trust him. గమనించండి,
ఇటువంటి దేవుని గురించినటువంటి ఉన్నతమైనటువంటి అభిప్రాయము, ఆలోచన, భావన కలిగి ఉంటే తప్ప మనం ఆయన ప్రేమించలేం, ఆయన విశ్వాసం ఉంచలేం, ఆయనకు మనము భయభక్తులు ఆయన కలిగి ఉండలేం, We can't obey him. ఆయనకు లోబడలేం కూడా. Until unless the person is very high, most higher than us, కనుక మనకంటే అత్యున్నతమైనటువంటి వాడుగా ఉన్నప్పుడే, most powerful than us, మనకంటే ఎంతో శక్తివంతుడై ఉన్నప్పుడు, most glorious than us, మనకంటే మహిమతో నిండిన వాడై ఉన్నప్పుడు, most stronger than us, మనకంటే ఎంతో బలాఢ్యుడైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, only then we can trust him, only then we can fear him, only then we can obey him. అప్పుడే మనం ఆయన యందు నమ్మిక ఉంచగలము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలము, అప్పుడే ఆయనకు విధేయులై ఉండగలము. But most of us, అయితే మనలో చాలా మంది we treat him as, he is not this Joseph's son, అయితే యేసు ప్రభువును ఈయన యోసేపు కుమారుడు కాడా, is he not the carpenter? ఇతడు మన ఊరి వడ్రంగి వాడు కాదా అన్నటువంటి అభిప్రాయంతోనే మనం ఆయన చూస్తాం. They thought like that about him. అయితే అప్పుడున్నటువంటి ఆ మనుషులు అలాగున ప్రభు గురించి అభిప్రాయం కలిగి ఉన్నారు. Today we are also thinking about him like that. ఈ దినాన మనము కూడా అటు ఆ రీతిగానే ఆయన గురించి ఆలోచిస్తుంటున్నాం. That's why we don't fear him. అందుకొరకే మనం ఆయన గురించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. That's why we don't obey him. అందుకొరకే ఆయనకు విధేయులై ఉండలేకపోతున్నాం. God be merciful unto us. దేవుడే మనల్ని కనికరించాలి. There is a saying in English, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, familiarity breeds contempt. ఏదైనా ఎక్కువగా పరిచయం ఉంటే ఆ వ్యక్తి గురించినటువంటి ప్రాముఖ్యత ఆ వ్యక్తిని ప్రాముఖ్యమైనదిగా మనం భావించాం. That's how we made him very light. కనుక యేసు ప్రభుతో ఎక్కువగా చనువుగా ఉండడం బట్టి ఆయనకున్నటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఉంటున్నాం. As if he is our servant. ఏదో మన పనివాడు అన్నట్లుగా. He is faithful. ఆయన నమ్మకమైన వాడు. I told about this faithfulness some time back. కొంతకాలం క్రితము ఈ నమ్మకత్వం గురించి నేను చెప్పాను. Why is he faithful? ఎందుకని ఆయన నమ్మకస్తుడై ఉంటున్నాడు? Many of us think that he is our servant. That's why he is faithful. చాలా మంది మనం అనుకుంటాం ఆయన మన దాసుడు కాబట్టి మన విషయమై నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని అనుకుంటాం. My God. He is faithful unto himself and his word. ఆయన తన వాక్కునకును తన విషయమై తాను ఆయన నమ్మకమైన వాడు ఉంటున్నాడు. That's why he answers our prayers. అందుకొరకే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. Otherwise he has no obligation at all. లేకపోతే ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయనకి ఎటువంటి అక్కర లేదు. He is holy. ఆయన పరిశుద్ధుడు. Okay. We see for few minutes about his greatness. కొన్ని నిమిషాలు ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనాన్ని గురించి చూద్దాం. We can't just lightly explain away who God is. దేవుడు ఎవరో మనం అంత తేలికగా మనము వివరించలేం. We have to tremble before him. ఆయన ఎదుట మనం వణుకుతూ మనం ఉండాలి. From head to foot we have to tremble before him. తల నుండి పాదముల వరకు మనము ఆయన సన్నిధిలో గడగడలాడుతూ వణుకుతూ ఉండాలి. When Moses saw that burning bush, మోషే ఆ మండుచున్నటువంటి పొదను చూచినప్పుడు he was trembling there. అక్కడ మోషే వణుకుతా ఉండినాడు. Are we trembling before God? దేవుని సముఖంలో మనం అలాగ వణుకుతూ ఉన్నామా? Are we so fearful about God? దేవుని గురించి అలాగున భయమును కలిగిన వారముగా ఉంటున్నామా? God said, when God descended upon that mountain, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినటువంటి సమయంలో no man should touch that mountain, no beast should touch that mountain. ఏ మనుష్యుడు కూడా ఆ కొండను సమీపించడానికి వీల్లేదు. ఏ జంతువు కూడా, ఏ పశువు కూడా దాన్ని సమీపించడానికి If వీల్లేదు. anybody touches that mountain, ఎవరైనా కానీ ఆ కొండను సమీపిస్తే you should be shot through. అతన్ని అక్కడికక్కడే హతము చేయాలి, చంపివేయాలి. Even a beast. కానీ ఒక పశువు అయినప్పటికీ అది ఆ కొండను సమీపిస్తే దాన్ని అక్కడనే చంపివేయాలి. That's the holiness of our God. అది దేవుని యొక్క పరిశుద్ధతను Okay, we సూచిస్తుంది. now in a systematic way, క్రమబద్ధమైన విధానంలో వెళ్దాం. for few minutes only. కొన్ని నిమిషాలు. Genesis chapter 1 verse 1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. This verse gives me such a joy in my heart. ఈ వచనం చదివినప్పుడు నా హృదయంలో ఎంతో ఆనందము కలుగుతుంది. In the beginning, God. ఆదియందు దేవుడు. Who was there in the beginning? ఆదియందు ఎవరున్నారండి? The God's word starts with God. ఇంగ్లీష్ బైబిల్లో బైబిల్ మొదటి వచనము దేవునితో ఆరంభమవుతుంది. It starts with God. దేవునితో ఆరంభం. It does not start with a human philosophy, లేకపోతే మానవుని యొక్క తత్వ జ్ఞానంతో కాదండి బైబిల్ ఆరంభమయ్యేది. human argument. లేకపోతే మానవుని యొక్క వాదనలతో దేవుని ఆ వాక్యం ఆరంభం అవట్లేదు. It starts with God. దేవునితో ఈ బైబిల్ ఆరంభమవుతుంది. The Spirit of God was so careful to choose the words in writing the word of God. దేవుని వాక్యాన్ని రాయడంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏ పదాలను ఉపయోగించాలో దాని విషయమై మిక్కిలి జాగ్రత్తను వహించాడు. In the beginning, God. ఆదియందు దేవుడు. You say it for 3-4 times when you go home, closing your eyes. ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని 3-4 సార్లు ఈ మాట చెప్పండి. In the beginning, God. ఆదియందు దేవుడు. He is the eternal I am. ఆయన నిత్యుడైనటువంటి నిత్యము ఉన్నటువంటి వాడు. I am that I am. నేను ఉన్నవాడను అనువాడను. It's a tremendous meaning there hidden in this. ఈ మాటలో ఎంతో లోతైనటువంటి అర్థము అందులో ఉంది. Revelation chapter 1 verse 8. ఆది ప్రకటన గ్రంథం 1:8 ప్రకటన 1:8 చదువుతున్నాను. I am Alpha and Omega. అల్ఫాయు ఒమేగాయు నేనే. The beginning and the ending. The beginning and the ending. I am the first, verse 11. I am the first and the last. Verse 17. I am the first and the last. Verse 18. I am he that liveth and was dead, and behold, I am alive forevermore. ఈ వచనాల్లో 8వ వచనము, తర్వాత 17వ వచనము, 19వ వచనాల్లో మొదటి వాడును కడపటి వాడును నేనే, ఉన్నవాడును అనువాడును నేనే, తర్వాత మృతుల నీతిని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. Which God of this world has said these words? ఇటువంటి మాటలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు అని పిలువబడే వారిలో ఎవరు ఇలాగ మాట్లాడగలిగారు? None of them. ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. Because they were not there. ఎందుకంటే వారు లేరు. అలాగ ఈ విషయాలు వారికి వర్తించవు. None of these things are applicable to any of the God or goddesses of this world. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలు లేకపోతే దేవుళ్ళు అనేటువంటి వారికి ఈ విషయాలు ఏవి కూడా వర్తించవు. But we have to see another thing. అది ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. What is written? In the beginning. ఆదియందు అని రాయబడింది. Whose beginning it is? ఇది ఎవరి ఆరంభము లేకపోతే ఎవరి యొక్క ఆది? Whose beginning it is? ఇది దేని యొక్క ఆరంభము? చెప్పు నాయనా. ఏదో అన్నావు కప్పుకున్నావు. సృష్టి ఆరంభము. సృష్టి ఆరంభము. Wonderful. You have got a deeper knowledge about the word of God. దేవుని వాక్యం గురించి. This is not the beginning of God. గమనించండి, ఆది అంటే దేవుని యొక్క ఆరంభం కాదండి. ఇది This is not the beginning of God. దేవుని యొక్క ఆది కాదది. See, beginning and ending, they are the words which we use for our convenience. గమనించండి, ఆది అంతము అనేవి అవి మనకు వర్తిస్తాయి, మన ఆలోచనకు సంబంధించినటువంటి విషయాలు అవి. But they don't pertain to God itself. దేవునికి ఇటువంటి విషయాలు ఏమాత్రం కూడా వర్తించవు. This is not the beginning of God. ఇది ఆది అన్నప్పుడు దేవుని యొక్క ఆరంభము అక్కడ నుండి అయింది అని కాదు. As brother said, is the beginning of his creation. అయితే దేవుని యొక్క సృష్టి కార్యం యొక్క ఆరంభము. God bless you, brother. దేవుడు నేను దీవించును గాక సోదరుడు. Is the beginning of his creation. ఇది ఆయన సృష్టి కార్యం యొక్క ఆరంభము. God has no beginning. దేవునికి ఆది అనేది లేదు. It is written very clearly here. ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో ఎంతో తేటగా రాయబడింది. Revelation chapter 1 verse 8. ఆదికాండము ప్రకటన గ్రంథం 1:8 వచనం.
He is the one who neither has the beginning nor is there an ending unto him. గమనించండి, ఆయనకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉంటున్నాడు. And he is the creator. ఆయన సృష్టికర్త అయినటువంటి He is దేవుడు. the creator. ఆయన సృష్టికర్త. So many scientists will reject this. అయితే చాలా మంది శాస్త్రజ్ఞులు దీన్ని వారు అంగీకరించరు, దీనికి ఒప్పుకోరు. Because they don't want to believe God. దేవుని నమ్మాలంటే వారికి ఇష్టం ఉండదు. Because they don't want to go to hell. They don't want to go to Go to hell. వారికి నరకం వెళ్ళడం ఇష్టం లేదు. Because God's word says there is hell also. అంటే దేవుని వాక్యం అంటుంది నరకం అనేది కూడా ఉంది అని. Simply they want to avoid hell. They don't want to believe God. కనుక నరకము వెళ్ళడం వారికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు లేడు అని అంటారు. And they change their goalposts very often. ఇంకా వారికి ఉన్నటువంటి ఆ గుర్తులు ఆ ఆలోచనలు పదే పదే మార్చుకుంటారు. As science improves, they change their opinions. ఇంకా శాస్త్ర పరిజ్ఞానము అది వృద్ధి అవుతున్న కొలది వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా మార్చుకుంటా ఉంటారు. So don't believe scientists. కనుక ఈ శాస్త్రవేత్తలను మనం నమ్మడానికి వీల్లేదు. This is called changing the goalposts. ఇది గోల్ పోస్టులను మార్చడం అని అంటారు. ఫుట్బాల్లో ఒకసారి గోల్ పోస్ట్ ఇక్కడ ఉంటే వాడు కన్వీనియంట్గా తీసుకుని ఇంకా ఎరక పెడతాడు. ఫుట్బాల్ ఆడేటప్పుడు గోల్ పోస్ట్ ఒక దగ్గర ఉంటే అక్కడ నుండి తీసివేసి ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకుంటే ఎలాగుంటుంది? Because you can't make goal. నువ్వు గోల్ చేయకుండా ఉండడానికి. That's how scientists change their goalposts. అట్లు సైంటిస్టులు అయినటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనలు అభిప్రాయాలను వారు మార్చుకుంటా ఉంటారు. So God is the creator. దేవుడు సృష్టికర్త. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 1 verse 2. 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయము హెబ్రీ 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. By whom also he made the world. ఆయన ద్వారా ఆ కుమారుని ద్వారా సమస్తమును ప్రపంచములను నిర్మించెను. That is the word of God. అది దేవుని వాక్యం. The Son of God. ఆయన దేవుని కుమారుడు. The second person of Trinity. త్రిత్వంలో రెండవ వ్యక్తి. He is God. ఆయనే దేవుడు. Not he or that, this, that, this, that, this. ఇది అది అన్నటువంటి విషయాలు కావు. John's Gospel chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. Old Testament begins like that. New Testament in John's Gospel begins like this. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం కూడా అలాగునే We will ఆరంభమవుతోంది. close down. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the Word. ఆది యందు వాక్యం ఉండెను, The Word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను, The Word was God. వాక్యము దేవుడై ఉండెను. What a wonderful coincidence it is. చూడండి ఎంత చక్కటి Correlation with this. సంబంధం కలిగినదై. This is how God, the Holy Spirit wrote the Word of God. ఇట్లు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని అలాగున ఆయన రాసి ఉంచాడు. Linking the old with the new. పాత నిబంధనను కొత్త నిబంధనతో ఆయన జోడించాడు. This is what we have to understand. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. If it is the will of God, we will continue with this. We will close here. ప్రభు చిత్తమైతే మనము దీన్ని మనము తిరిగి కొనసాగించుకుంటాం. ఇక్కడ మనం ముగించుకుందాం. May God help bless His word. దేవుడు ఈ వాక్యములను మన కొరకు దీవించును గాక.